హలో మై డియర్ లవ్లీ పీపుల్, నేను మీ స్వరాలి. వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. రామలో సీత 78వ భాగం. భరత్, నేను మా అపార్ట్మెంట్కి వెళ్తాను. మన పెళ్లి జరిగిన తర్వాత డైరెక్ట్గా మీ ఇంటికి తీసుకువెళ్దు గాని. ఇప్పుడు అసలే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముందు వాటిని సాల్వ్ చేసుకుని ఆ తర్వాత మన ఇద్దరం హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పింది మానస. సరే మానస, నీకు క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను వెంటనే ఇంటికి వెళ్తున్నాను అంటూ ఇంటికి బయలుదేరాడు భరత్. సరిగ్గా అదే సమయంలో రామ్ తన ఇంట్లో నిద్రలేచాడు. నిన్న కలిగిన బాధకి అతిగా తాగడం వల్ల అతనికి తలంతా బరువుగా మారింది. విపరీతంగా నొప్పి పుడుతున్న తలను, కణతలను గట్టిగా నొక్కుంటూ పైకి లేచి కూర్చున్న రామ్కి నిన్న రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది. సీతూ అని పలవరిస్తూ మంచం మీద అతని పక్కన చూశాడు. కానీ అతని కళ్ళకక్కడ సీతూ కనిపించలేదు. సీతూ ఎక్కడికి వెళ్ళుంటుంది అని అనుకుంటూ లేచి బాత్రూంలో కూడా చూశాడు. అక్కడ కూడా అతనికి సీతూ కనిపించలేదు. నిన్న రాత్రి జరిగిన గొడవ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు రామ్. ఆమె తనని ప్రేమిస్తుందని చెప్పడం అతనికి ఇంకా గుర్తుంది. అందుకే సీతూ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు అనే నమ్మకంతో ఇల్లు మొత్తం తన కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. తాగడం వల్ల కలుగుతున్న తలనొప్పి కంటే సీతూ తనని ప్రేమిస్తుంది అన్న విషయానికే అతని ముఖంలో ఆనందం ఉంది. కానీ ఇల్లంతా వెతికిన అతనికి సీతూ కనిపించలేదు. వెంటనే తన ఫోన్ తీసుకుని సీతూకి ట్రై చేశాడు. సీతూ ఫోన్ ఎక్కడో దగ్గర నుంచే రింగ్ అవుతున్నట్టుగా అనిపించేటప్పటికి ఫోన్ ఇక్కడే పెట్టి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకున్నాడు. కానీ రామ్ సీతూ కోసం వెతుకుతున్న సమయంలో సీతూ రవికాంత్తో కలిసి చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లే ప్రైవేట్ ఎయిర్ బస్సులో ప్రయాణం చేస్తోంది. రవికాంత్ తన పక్కన మౌనంగా కూర్చున్న సీతూ వైపు చూస్తూ, నాకు తెలుసు సీతూ, నువ్వు ఒప్పుకుంటావని, కానీ మరీ ఇంత త్వరగా ఒప్పుకుంటావని నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సంతోషంగా నవ్వుతూ అన్నాడు రవికాంత్. సీతూ మాత్రం అతని మాటలు విని కూడా విననట్టు విరక్తిగా నవ్వింది. రవికాంత్ సీతూ పరిస్థితిని అర్థం చేసుకుంటూ, డోంట్ వరీ సీతూ, వాడు నీ లైఫ్లో పాసింగ్ క్లౌడ్ అనుకో, కానీ నేను అలా కాదు, లైఫ్ లాంగ్ నీకు తోడుంటాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, ఎలాగో మనం చేరుకోవడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుంది అని చెప్పాడు. దానికి కూడా సీతూ ఏమీ మాట్లాడలేదు, చిన్నగా తల ఊపింది. అంతేకాని ఆమె చెయ్యి తన పొత్తి కడుపును పట్టుకుంది. బయటికి చెప్పకపోయినప్పటికీ తనలో ఒక రకమైన బాధ చుట్టుముట్టేసింది. రామ్తో జరిగిన గొడవ తర్వాత అతను తనని యాక్సెప్ట్ చేయడేమో అనుకుంది. కానీ తన మనసులో ఉన్న ప్రేమ విషయం గురించి చెప్పాక చాలా రిలీఫ్గా ఫీల్ అయింది. తనకి రామ్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుంది. కానీ అందుకు రవికాంత్ ఒప్పుకోడు అని ఆమెకు తెలుసు. రామ్ని తన బిడ్డతో కలిసి బతకాలని ఉన్న కోరికను అతి కష్టం మీద ఆపుకుంది సీతూ. ఎందుకంటే తనతో పాటు వాళ్ళిద్దరినీ కూడా ప్రమాదంలో నెట్టేయడం ఆమెకి అస్సలు ఇష్టం లేదు. సీతూ ఫోన్ అక్కడే రింగ్ అవుతున్నట్టు వినిపించేసరికి రామ్ తన గదంతా వెతకడం మొదలుపెట్టాడు. చాలా వరకు ఆమె వాడే థింగ్స్ అతనికి అక్కడేమీ కనిపించలేదు. రామ్కి ఏదో డౌట్గా అనిపిస్తూ ఉండేసరికి అతను సీతూ వాడే కబోర్డ్స్ అన్ని ఓపెన్ చేసి చూశాడు. తను వాడే వస్తువులు చాలా వరకు అక్కడే ఉన్నాయి. కానీ రామ్ చైన్ మాత్రం కనిపించలేదు. ఆ చైన్ ఎక్కడుంది అని అనుకుంటూ ఆ గది మొత్తం చైన్ కోసం వెతకడం మొదలుపెట్టాడు రామ్. ఆ వెతుకులాట్లో రామ్కి సీతూ ఇన్ని రోజులుగా దాచిన ఒక చిన్న బాక్స్ బట్టల వెనకాల కనిపించింది. రామ్ మొదటి దాన్ని చూసి అదేదో జ్యువెలరీ బాక్స్ అనుకున్నాడు. తీసిన చోటే అది పెట్టడానికి చూశాడు. కానీ బాక్స్ అంచు నుంచి ఎల్లో కలర్లో కనిపిస్తున్న పేపర్ని చూడగానే బాక్స్ ఓపెన్ చేసి చూశాడు రామ్. అది చూస్తున్న రామ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ బాక్స్ తెరవగానే 100ల కొద్దీ కాగితాలు గాల్లో ఎగిరిపోయాయి. అవి చూసిన రామ్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. వాటిని చూస్తూ, ఇవన్నీ నేను మా అమ్ముకి రాసినవి కదా, మరి ఇవన్నీ సీతూ దగ్గరికి ఎలా వచ్చాయి అని ఆలోచనలో పడ్డాడు రామ్. ఆపై ఆ కబ్బోర్డ్లో అన్నీ మళ్ళీ తిరిగి వెతకడం స్టార్ట్ చేశాడు రామ్. అతనికి ఏమీ కనిపించలేదు. కానీ సీతూ వాడే థింగ్స్ మధ్యలో ఆమె రాసుకున్న డైరీ కనిపించింది అతనికి. వద్దు అనుకుంటూనే మొదటి పేజీ తెరిచి చూసిన రామ్ ఆ ఫస్ట్ పేజీలో ఉన్న ఫస్ట్ లైన్ చదవగానే ఆశ్చర్యపోయాడు. నాకు తెలియకుండానే నేను అతన్ని ప్రేమిస్తే ఇప్పుడు నా జీవితం చాలా అందంగా మారింది అని రాసి ఉన్న పదాలను ఇంట్రెస్ట్గా చదవడం మొదలుపెట్టాడు రామ్. వాళ్ళ కాలేజ్ డేస్లో జరిగిన విషయాలు మొత్తం రాసుకుంది సీతూ. రామ్ తను మొదటిసారిగా కలిగిన సంఘటన దగ్గర నుంచి ప్రతిరోజు వాళ్ళు పంచుకున్న ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా రాసింది. శిల్ప తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలా తనంతటి తనుగా సీతూ దూరమైందో కూడా ఆ డైరీలో వివరంగా రాసుకుంది. ఆ రోజు రామ్కి కూడా ఇంకా గుర్తుంది.
కాలేజ్ యాన్యువల్ డే రోజున సీతు తను ఇద్దరూ కలుసుకోవాలి అనుకున్నారు. కానీ అంతలో శిల్ప వచ్చి తనకి ప్రపోజ్ చేయడం, తను ఒప్పుకోకపోతే కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోతాను అని బెదిరించడం, సీతు ఇక జీవితంలో తనని కలవను అని లెటర్ రాసి పంపించడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెమ్మది నెమ్మదిగా గుర్తొచ్చాయి రామ్కి. చాలా రోజులుగా రామ్ సీతు కోసం, ఆమె ఇచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ ఆ తర్వాత కూడా శిల్ప చాలా రకాలుగా ప్లాన్ చేసి రామ్ మనసు మార్చాలి అనుకుంది. అదే టైంలో రామ్ అమ్ము గురించి ఆలోచిస్తూ ఒక్కరోజు కూడా వదలకుండా స్టిక్కీ నోట్స్ రాసి చెట్టుకు అతికిస్తూనే ఉన్నాడు. కానీ అమ్ము మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. రామ్ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే అతన్ని మర్చిపోవాలి అని తనని తాను ట్యూన్ చేసుకుంది సీతు. చాలా కాలంగా అమ్ము నుండి ఏదైనా రిప్లై వస్తుంది అనే ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాడు రామ్. కానీ ఎన్ని రోజులు గడిచినా అతనికి ఎలాంటి రిప్లై రాలేదు. మధ్య మధ్యలో రామ్ ఒంటరిగా ఫీల్ అయిన ప్రతిసారి శిల్ప అతనికి తోడుగా ఉంటూ వచ్చింది. అమ్ముని మర్చిపోవాలి అంటే ఏదో ఒక కొత్త అలవాటు ఉండాలి అని తనని తాను మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు రామ్. గతం గురించి ఆలోచిస్తూ మైకల్లో మునిగిపోయిన రామ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. ఆ ఆలోచనల వల్ల అతనికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపించింది. అతను శిల్పని ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా మనసులో మాత్రం అమ్మునే ఉంది. కానీ ఇంతవరకు నిజం తెలియక అమ్ముని దూరం చేసుకున్నాడు. అమ్ముని ప్రేమించినంతగా శిల్పను ప్రేమించలేకపోయాడు. నిజానికి అమ్ముని మర్చిపోవడానికి శిల్ప ప్రేమను ఒక చిన్నపాటి సాయంగా వాడుకున్నాడు రామ్. సీతూని చూసిన ప్రతిసారి రామ్కి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. దానికి కారణం ఏంటి అని అతను చాలాసార్లు ఆలోచించాడు. కానీ ఇప్పటికి దానికి కారణం ఏంటో అతనికి అర్థమైంది. నేను తనని మర్చిపోవడానికి అని శిల్పను మధ్యలో వాడుకున్నాను. కానీ తను మాత్రం నన్ను మర్చిపోకుండా మా జ్ఞాపకాలను దాచుకుంటూ తనలో తను నలిగిపోయింది. నేను ఇలా చేసి ఉండకూడదు. కనీసం కొంతకాలమైనా తన కోసం ఎదురు చూసి ఉండాల్సింది. అసలు ఇలా జరగడానికి కారణం నేనే. పక్కనే ఉన్నా కూడా నా అమ్ముని కనిపెట్టలేకపోయాను. విధి మా ఇద్దరి జీవితాలతో ఇలా ఆడుకుంది. నాకు తెలియకుండానే నేను అమ్ముకి చాలా దగ్గర అయిపోయాను. ఇప్పుడు కూడా తను పక్కనే ఉన్నా ఏదో తెలియని బాధ నన్ను ఆపేస్తోంది అని గుండెల నిండా బాధను నింపుకొని ఆ స్టిక్కీ నోట్స్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రామ్. కాసేపు ఆ నోట్స్ని తన చేతులతో తాగుతూ, అమ్ము, నువ్వు నాతోనే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావు? ఇంత ప్రేమించే నా అమ్ము నాతోనే ఉన్నా కూడా దాన్ని అర్థం చేసుకోలేక పిచ్చివాడిలా నిన్ను బాధ పెట్టాను. నా చేతులతో నిన్ను దూరం పెట్టాను. నువ్వు మాత్రం క్షణం కూడా వదలకుండా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నావు అని తనలో తను నలిగిపోతూ తను చేసిన తప్పుకి ఎంతగానో బాధపడ్డాడు రామ్. అలా ఆలోచిస్తూనే అమ్ముని వెంటనే చూడాలి అని తన కోసం వెతుకుతూ పరుగులు పెట్టాడు రామ్. అమ్మో, అమ్ము, ఎక్కడున్నావు? నాకు నిన్ను చూడాలనుంది, ఏం చేస్తున్నావు అని గట్టిగా పిలుస్తూ సీతు కోసం వెతుకుతున్నాడు రామ్. అతను సీతు కోసం ప్రతి చోట వెతికాడు. ఎందుకు ఇలా ఉన్నట్టుండి సీతుని పిలుస్తున్నాడో ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. అతను మాత్రం పిచ్చివాడిలా కేకలేస్తూ ఆమె కోసం ఇల్లంతా వెతుకుతున్నాడు. రామ్ అరవడం విని శిల్ప కంగారు పడుతూ బయటకొచ్చింది. అతను అమ్ము అని పిలవడం విని ఆశ్చర్యపోయింది. నా ప్లాన్ ప్రకారం అంతా బాగానే ఉంది అనుకున్నానే, మరి రామ్ ఎందుకు ఉన్నట్టుండి అమ్ము అమ్ము అని పిలుస్తున్నాడు? దేవుడా, అతనికి నిజం తెలియకూడదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని కోరుకుంటూ కంగారు పడుతూ రామ్ వైపు చూసింది శిల్ప. అప్పటి వరకు అమ్ము అమ్ము అని పిలిచిన రామ్ ఎదురుగా శిల్ప ఉండడం చూసి అక్కడే ఆగిపోయాడు. అమ్మో ఎక్కడుంది? నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, మర్యాదగా నిజం చెప్పు అని సీరియస్ టోన్లో శిల్పని చూస్తూ అడిగాడు రామ్. ఏంటి రామ్, నువ్వేం అడుగుతున్నావు? అసలు అమ్ము ఎవరు? తనెక్కడుందో నాకెలా తెలుస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తూ రామ్ని అడిగింది శిల్ప. శిల్ప ఇంకా ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలోనే రామ్ ఆమెను మధ్యలోనే ఆపి ఆమె చెంప మీద చాచి పెట్టి గట్టిగా కొట్టాడు. దాంతో ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా షాక్ అయి అతని వైపు చూస్తూ ఉండిపోయింది శిల్ప. అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వే. కేవలం నీ వల్లే మా అమ్ము నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చాలా కాలానికి మళ్ళీ తను నా జీవితంలోకి వచ్చింది. కానీ నేనే తనని గుర్తించకుండా నీ మాటలు విని దూరం చేసుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయింది, మొత్తం నరకం అయిపోయింది అని అంటూ శిల్ప మీద గట్టిగా అరిచాడు రామ్. ఆగు రామ్, కొంచెం నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో, తనని ఏమీ చెయ్యకు అని రామ్కి అడ్డుగా నిల్చొని అడిగాడు సూర్య. సూర్య, అమ్ము గురించి నాకన్నా నీకే బాగా తెలుసు.
ఇప్పుడు తను ఎక్కడుందో నీకు తెలిసే ఉంటుంది కదా, దయచేసి నాకు చెప్పు, నేను ఇప్పుడే తన్ని చూడాలి అని చాలా ఎమోషనల్ గా సూర్య వైపు చూస్తూ ఆయాసపడుతూ అడిగాడు రామ్. అసలు రామ్ ఏం మాట్లాడుతున్నాడో అని సూర్యకి కూడా పూర్తిగా అర్థం కాలేదు. అతని ప్రవర్తన చూసి ఇంట్లో వాళ్ళంతా అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. ఏంటి నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? ఇలా చూడు, సీత ఉంది కదా, తనే నా అమ్ము. ఇప్పుడు తను ఎక్కడుంది చెప్పు, నేను వెంటనే తన్ని చూడాలి అని మళ్ళీ మళ్ళీ అలాగే అడుగుతూ చాలా కంగారు పడ్డాడు రామ్. సీతు కోసం ఇలా మాట్లాడుతున్నాడా? సీతునే అమ్ము అని అంటున్నాడేంటి అని ఇంట్లో వాళ్ళంతా షాకింగ్ గా రామ్ వైపు చూస్తున్నారు. రామ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? సీతుని అమ్ము అంటున్నావేంటి? తను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఆ విషయం మర్చిపోయావా? నిన్ను మాత్రమే కాదు, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ మోసం చేసింది. తను అస్సలు మంచిది కాదు. తను నీకు అస్సలు కరెక్ట్ కాదు. ఒక మోసగత్తె కోసం నువ్వు ఇంతగా తపన పడుతున్నావు ఎందుకు? అలాంటి దానికోసం ఇప్పుడు ఇంత తపన పడుతున్నావు. అయినా నువ్వు ప్రేమించింది, ఇప్పుడు పెళ్లి చేసుకోబోయేది శిల్పని కదా అని రామ్ని చూస్తూ కాస్త గట్టిగానే అడిగింది వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మ మాటలు రామ్కి చాలా కోపం తెప్పించాయి. దాంతో అతని ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద విగిన గిన్నెలన్నీ దూరంగా విసిరేసి చాలా గంభీరంగా అరిచాడు. అమ్మమ్మ, మీరు వయసులో పెద్దవారని చూస్తున్నాను. నా అమ్ము గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడకండి. నా కోపం కంట్రోల్ తప్పితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఒకవేళ మీకు అంతగా కోపం ఉంటే నన్ననండి. నేను చాలా తప్పులు చేశాను. ఇప్పటికీ నా అమ్ముని టార్చర్ చేస్తూనే ఉన్నాను అని అంటూ ఆవేశంగా ఆమె మీద కోపపడ్డాడు రామ్. అది కాదు రామ్, నువ్వు ముందు ఇలా ఆవేశపడ్డ మాపు. ఆ సీతు నిన్ను మోసం చేసి నీ జీవితంలోకి వచ్చింది కదా. నిన్న నువ్వు కూడా సీతుతో అదే అన్నావు కదా. తనని తిట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయావు కదా. నీ బాధ చూడలేకే మేమందరం ఎంత బాధపడ్డామో నీకేం తెలుసు? తను మంచిది కాదనడానికి కళ్ళ ముందు చాలా సాక్ష్యాలున్నాయి. మేమందరం అదే నిజమని ఆ అమ్మాయిని ఆ ఉద్దేశంతోటే చూసాం. అందుకే నేనే ఆ అమ్మాయిని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాను. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఏమైంది అని ఆశ్చర్యంగా రామ్ వైపు చూస్తూ అడిగాడు వాళ్ళ తాతయ్య. రామ్ కొట్టిన చెంపదెబ్బకు బుగ్గన చేయి పెట్టుకున్న శిల్పని చూస్తూ అసలు నిజమంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాడు రామ్. అతని మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా అనవసరంగా ఆ అమాయకురాల్ని చాలా తప్పుగా అనుకున్నాం, మాటలతో ఎంతగానో హింసించాం అని వాళ్లలో వాళ్ళు బాధపడ్డారు. అసలు నా అమ్ము ఇప్పుడు ఎక్కడుంది? నేను తనని చూడాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడున్న వాళ్ళ వైపు చూశాడు రామ్. అతని మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకరి ముఖం ఒకరు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో సూర్య రామ్ దగ్గరికి ముందుకు వెళ్ళి నిల్చున్నాడు. నువ్వు మోసం చేసి ఇక్కడికి వచ్చి ఉంటున్నావు, ఇంకా నీకు ఇంట్లో ఉండే అధికారం లేదు అని సీతుని తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లో పెట్టారు. ఇప్పుడు ఆమె అక్కడే ఉండుంటుంది అని కాస్త తడబడుతూ రామ్తో అన్నాడు సూర్య. నాతో ఒక్క మాట చెప్పకుండా మీ అంతటి మీరే ఒక నిర్ణయం తీసుకొని నా భార్యని ఇంటి నుంచి గెస్ట్ హౌస్ కు పంపించారా అని ఆవేశంగా ఇంట్లో వాళ్ళ వైపు చూస్తూ అడిగాడు రామ్. వెంటనే అమ్ముని చూడాలి అని ఆవేశపడుతూ అక్కడి నుంచి గెస్ట్ హౌస్ కి పరుగులు పెట్టాడు రామ్. అతని వెనకాలే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వరుసగా సీతుని వదిలిన గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లారు. వాళ్ళంతా అక్కడికి వెళ్లేసరికి అక్కడ గదిలో సీతు కనిపించలేదు. అమ్మో, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్లకు, దయచేసి నా ముందుకి రా, నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నాను అని బతిమాలుతూ సీతుని పిలిచాడు రామ్. అతను ఎంత పిలిచినా సరే సీతు మాత్రం బయటికి రాలేదు. సీతు ఫోను, అమ్మమ్మ ఇచ్చిన బంగారు గాజులు అక్కడే ఫోన్ మీద టేబుల్ మీద పెట్టి ఉన్నాయి. సీతు ఇక్కడ లేదు, తను ఎక్కడికి వెళ్ళిందో ఎవరైనా చెప్పండి అని గట్టిగా తన వాళ్ళని అడుగుతూ గెస్ట్ హౌస్ మొత్తం వెతికాడు రామ్. రామ్, సీతు ఎక్కడికి వెళ్ళిందో మాకు కూడా తెలీదు, తనని ఇక్కడ ఉండమని చెప్పింది మేమే, కానీ ఇప్పుడు ఎక్కడుందో మాకు కూడా తెలీదు, అనవసరంగా నేను కూడా అమ్మాయిని చాలా మాటలు అన్నాను అని తడబడుతూ గిల్టీగా రామ్ని చూస్తూ చెప్పింది కమల. ఆ మాటలు విని రామ్ చాలా కంగారు పడ్డాడు. ఎలా అయినా సరే సీతుని చూడాలి అని ఆరాటపడుతూ గెస్ట్ హౌస్ నుంచి పరుగులు పెడుతూ బయటికి వచ్చాడు. ఇంతలో భరత్ అతనికి ఎదురుపడ్డాడు. అక్కడ జరిగింది అంతా సూర్య భరత్కి చెప్పడంతో అతను కూడా సీతు గురించి చాలా కంగారు పడ్డాడు. వదిన చాలా అమాయకురాలు, మీరంతా తనని చాలా బాధ పెట్టారు, కడుపుతోటుంది అని కూడా చూడకుండా మీరు ఇలా చేయడం చాలా దారుణం. మీ టార్చర్ భరించలేక తను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరంతా కలిసి హ్యాపీగా సంబరాలు చేసుకోండి అని భరత్ వాళ్ళందరి మీద సీరియస్ అయ్యాడు. భరత్ మాటలు విన్నా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయ్యారు. రామ్ అక్కడే ఆగిపోయి ఒక్కసారిగా భరత్ వంక ఆశ్చర్యంగా చూశాడు. అసలు తను ఏం మాట్లాడుతున్నాడో అని వాళ్ళకి అర్థం కాలేదు.
అందరూ భరత్ వైపు చూస్తూ ఉండిపోయారు. రామ్ గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. అంతవరకు ఎప్పుడు భరత్తో కనీసం మాట్లాడని రామ్ భరత్ దగ్గరికి వచ్చి అతని 2 చేతులు పట్టుకొని, భరత్, నువ్వు ఏమన్నావు అని కళ్ళ నిండా నీళ్లతో వాయిస్ తడబడిపోతూ ఉంటే, గొంతు తడారిపోతూ ఉంటే అడిగాడు రామ్. రామ్ని ఆ పరిస్థితుల్లో చూసిన భరత్కి కూడా చాలా జాలిగా అనిపించింది. ఎప్పుడూ కొట్టుకునే అన్నదమ్ములే అయినా సరే ఇప్పుడు ఒకరి అవసరం మరొకరికి ఉంది అనిపించింది. అవును, నేను చెప్పింది నిజమే, వదిన ప్రెగ్నెంట్ అని మరోసారి చెప్పాడు భరత్. ఆ మాట డిటిఎస్ సౌండ్లో వినిపించింది రామ్ చెవులకి. పదే పదే చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే ఒక్కసారి నిస్సహాయంగా అక్కడ ఉన్న చైర్లో కూలబడిపోయాడు రామ్. అక్కడ ఉన్న అందరి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. మరి సీతు ఏమైందో? రామ్ సీతుని చేరుకోగలుగుతాడో లేదో? మన సీతమ్మని ఏ రావణాసురుడు ఎత్తుకుపోయాడో తెలుసుకోవాలనుంది కదా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. అలాగే ఒక లైక్ కూడా.